హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ నేవీ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఎలిజిబిలిటీ, ఏజ్, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఇప్పుడు మనకి జాబ్స్ అనేవి బోత్ అన్మ్యారీడ్ మెన్కి అన్మ్యారీడ్ ఉమెన్కి ఇద్దరికి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ సిఎస్ఎక్స్ హైడ్రో క్యాటర్ చూద్దాం. వీళ్ళు మినిమం బీటెక్ 60% పాస్ అయి ఉండాలి. అక్కడ వేకెన్సీ వచ్చేసి 57. జెండర్ వచ్చేసి బోత్ మెన్ ఉమెన్. దీనికి అప్లై చేద్దాం అనుకుంటే 2001 తర్వాత 2007 లోపు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. మనకి నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేటర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఈ 3 జాబ్స్కి మనకి 10th నుంచి బీటెక్ వరకు మినిమం 60% అనేది వీళ్ళకి మార్క్స్ అనేవి ఉండాలి. వేకెన్సీ వచ్చేసరికి పైలట్కి 24, నేవల్ ఎయిర్ ఆపరేటర్కి 20, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి 20. బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఎలిజిబిలిటీ. పైలట్ అండ్ నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్స్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2002కి 2007కి మధ్యలో ఉండాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCకి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అనేది 2001 నుంచి 2005 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి లాజిస్టిక్స్. బీటెక్, MBA, BSc, BCom, BSc, MCA, MSc ఇవన్నీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. దీనికి వేకెన్సీ వచ్చేసరికి 10. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2001 తర్వాత అండ్ 2007 లోపు ఉండాలి. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్ NAIC. వీళ్ళు బీటెక్ 60%, కింద ఉన్న స్ట్రీమ్స్లో వేట్లో 60% వచ్చినా వీళ్ళు ఎలిజిబుల్. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫిజిక్స్. వీళ్ళకి వేకెన్సీ వచ్చేసరికి 20. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ యాక్సెప్టబుల్. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2001 తర్వాత 2007 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి లా. వీళ్ళు మినిమం 55% మార్క్స్తో డిగ్రీ ఇన్ లా క్వాలిఫై ఉండాలి. ఆ డిగ్రీ కాలేజ్ అనేది లేదా యూనివర్సిటీ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజ్ అయ్యి ఉండాలి. వీళ్ళకి వేకెన్సీ వచ్చేసరికి 2. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ యాక్సెప్టబుల్. వీరికి డేట్ ఆఫ్ బర్త్ అనేది 1999 నుంచి 2004 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి ఎడ్యుకేషన్. MSc 60% మార్క్స్తో మ్యాథ్స్ ఆర్ ఆపరేషన్ రీసెర్చ్ విత్ ఫిజిక్స్ ఇన్ BSc. MSc విత్ మినిమం 60% ఇన్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ విత్ మ్యాథ్స్ ఇన్ BSc. మెట్రాలజీ, ఓషనాలజీ, అట్మాస్ఫియర్ సైన్సెస్. వీళ్ళకి వేకెన్సీ అనేది 7. మెన్ అండ్ ఉమెన్ అప్లై చేయొచ్చు. 2001 నుంచి 2005 మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. నెక్స్ట్ BE, బీటెక్ ఆర్ MTech. 60% మార్క్స్ అనేవి CSEలో కానీ, MCAలో కానీ, EEలో కానీ, ECEలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, ఆప్టికల్ ఫైబర్, రేడియో మైక్రోవేవ్లో కానీ, థర్మల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మిషన్ డిజైన్ వీళ్ళందరూ కలిపి వేకెన్సీ అనేవి 8 ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ యాక్సెప్టబుల్. డేట్ ఆఫ్ బర్త్ అనేది 2001 నుంచి 2005 మధ్యలో ఉండాలి. 1999 నుంచి 2005 మధ్యలో ఉండాలి. వీళ్ళకి 10th, 12thలో ఇంగ్లీష్లో మినిమం 60% మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇంజనీరింగ్ బ్రాంచెస్లో జనరల్ సర్వీస్. వీళ్ళు బీటెక్ 60%తో మెరైన్ ఇంజనీరింగ్లో ఆర్ ఏరోస్పేస్ ఆర్ మెట్రాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్. వీళ్ళకి 36 వేకెన్సీ అనేవి ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ 2001 నుంచి 2007 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సెక్టర్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్. వీళ్ళు బీటెక్లో మినిమం 60% మార్క్స్తో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచెస్ అన్నిటిలో కలిపి వీళ్ళకి వేకెన్సీస్ అనేవి 40 ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ యాక్సెప్టబుల్. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2001 అండ్ 2007 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి నేవల్ కన్స్ట్రక్టర్. వీళ్ళు బీటెక్ 60% మార్క్స్తో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఓషన్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, షిప్ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్ ఇవన్నిటి కలిపి వీళ్ళకి వేకెన్సీ 16 ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2001 నుంచి 2007 మధ్యలో ఉండాలి. ఇక్కడ కొన్ని జాబ్స్ అనేవి మెర్చెంట్ నేవీ పర్సనల్కి మరియు కమర్షియల్ పైలట్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని జాబ్స్ అనేవి కేటాయించారు. అండ్ NCC క్యాండిడేట్స్కి వచ్చేసరికి మినిమం B గ్రేడ్ ఉండాలి.
2 అకాడమిక్ ఇయర్స్ కంటే తక్కువ సర్చ్ చేసి ఉండకూడదు. సి సర్టిఫికేట్ అనేది 2023 జనవరిలోపే ఉండాలి. వీళ్ళ కట్ ఆఫ్లో 5% రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే గ్రాడ్యుయేటెడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు 60% మార్క్స్ అనేవి ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆ కాలేజీ లేదా యూనివర్సిటీ అనేది డీమ్డ్ టు యూనివర్సిటీస్ ఆర్ అటానమస్ ఆర్ ఏఐసిటిఈ అప్రూవల్ అయి ఉండాలి. ఎవరైతే ఫారెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్. క్యాండిడేట్కి వచ్చేసరికి ఒక అప్లికేషన్ మాత్రం ఫిల్ చేయాలి. ఎవరైతే పైలట్ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్, హైట్, లెగ్ లెంత్ అండ్ కరెక్ట్గా ఉండాలి. పైలట్ అలవెన్స్ వచ్చేసరికి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 31,250 రూపీస్. నెక్స్ట్ మనకు టెన్యూర్ వచ్చేసరికి వీళ్ళకి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫస్ట్లో 12 ఇయర్స్ వస్తుంది. తర్వాత ఎక్స్టెండబుల్ 2 ఇయర్స్, అంటే వాళ్ళ మెడికల్ ఫిట్నెస్ని బట్టి అది పెంచుతారు. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి వీళ్ళు డిగ్రీ క్వాలిఫైయింగ్ మార్క్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు యాజ్ పర్ మెరిట్. దీనికి బీటెక్ అయిపోయి లేదా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళకి 5th సెమిస్టర్ వరకే మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ పీజీ డిగ్రీ ప్రోగ్రామ్ వాళ్ళకి ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయి లేదా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ప్రూఫ్గా క్వాలిఫైయింగ్ డిగ్రీ సబ్మిట్ చేయాలి. తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఎస్ఎస్బి మార్క్స్ ఆధారంగా డిక్లేర్ చేస్తారు. తర్వాత ప్రాబేషన్ పీరియడ్ వచ్చేసరికి ఎస్ఎస్సి, ఎన్ఐసి ఆఫీసర్స్కి అయితే 3 ఇయర్స్ మరియు ఆఫీసర్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ క్యాడర్స్ వాళ్ళకి 2 ఇయర్స్. ఈ పీరియడ్ అనేది వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. వీళ్ళకి పే అండ్ ఎలవెన్స్ వచ్చేసరికి ఇనీషియల్ గ్రాస్ శాలరీ వచ్చేసరికి 1.1 lakh అప్రాక్సిమేషన్. దాంతోపాటు వీళ్ళకి అదర్ ఎలవెన్సెస్ కూడా అప్లికబుల్ అవుతాయి. ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.